హాయ్ హలో అండి. అందరికీ కూడా శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు, శుభోదయం అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఓకేనండి, వీడియోస్ అయితే చూస్తున్నారు కదండి. చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా నేను ముందుకెళ్ళాలని, మీ ఆశీర్వాదాలు నాకు ఉండాలని కోరుకుంటున్నానండి. ఓకేనండి, ఇంకా ఇవాళ అయితే కనుక పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఏంటా అనుకుంటున్నారా, సింపుల్గా కానిచ్చేసానండి. హడావిడి అయితే చేయలేకపోయాను, ఎందుకంటే నాకు పొద్దున్నే హడావిడి అయిపోతుంది పిల్లలతో. నేను మా హస్బెండ్కి క్యారేజీలు, వంటలు ఇవన్నీ చేసేసరికి, అందుకనైతే ఇంకా మంగళవారం కాబట్టి ఇంకా కొబ్బరికాయ కొట్టేసేసుకొని సింపుల్గా కానిచ్చేసాము. చక్కగా తులసి మొక్కకు కూడా పసుపు పెట్టేసుకొని, గుమ్మానికి పసుపులు రాసేసుకొని, ఇంకా మనకి గుమ్మానికి పసుపు పెట్టాము అంటే అమ్మవారిని పూజిస్తూ అమ్మవారిని అనుకుంటూ పెడతాం మనము. ఆవిడకి చాలా ఇష్టం పసుపు. చక్కగా పసుపు పచ్చగా కనబడుతూ గుమ్మము, తులసి కోట కూడా చక్కగా మంచిగా పసుపు కుంకుమ అలా పచ్చగా కనబడుతూ ఉంటే ఆవిడకి ఇష్టమే కదా ఫ్రెండ్స్. అలాగ పెట్టాము. ఇంకా పూజ అన్నదైతే సింపుల్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఈరోజైతే వంట వచ్చేసరికి నేను ఏం చేశాను అంటే కనుక వంకాయ కర్రీ అయితే చేశానండి. వంకాయ ఉల్లిపాయ కలిపి కర్రీ అయితే చేసేసానండి. బాక్స్లో కూడా అదే పెట్టేశాను. టమాటా పచ్చడి కూడా చేశానండి. ఇంకా ఈ పూటకైతే ఈ రోజుకైతే వీటితో అయిపోతుంది. ఇంకా మీ ఇంట్లో ఏం కర్రీ చేశారు, ఏం చేశారు అన్నది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ మనీ ప్లాంట్ అయితే నేను మొక్కలు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో పెట్టుకోవాలని నా కోరిక. మనీ ప్లాంట్స్ అయితే పెట్టాను. ఒకదానికైతే కుండీ పెట్టాను, ఇంకో దానికైతే కుండీ తీసుకోవాలి. వాటర్లో పెట్టినా పర్వాలేదు కాబట్టి వాటర్లో అయితే ప్రజెంట్ పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా నిదానంగా నాకు గులాబీ మొక్క కూడా తీసుకోవాలని కోరిక. నిదానంగా మొక్కలు నిదానంగా పెట్టుకుంటాను. చక్కగా అవి పెట్టుకున్న తర్వాత మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు చాలా గులాబీ మొక్కలు ఇవన్నీ ఉండటం ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.